కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు సూచించారు. డిఎల్ఎస్ఏ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం జాతీయ లోక్ అదాలత్లను నిర్వహించారు. రాజీ మార్గం ద్వారా పలువురు కక్షిదారుల కేసులను పరిష్కరించి సంబంధిత పత్రాలను వారికి అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు శివరాం ప్రసాద్, దుర్గారాణి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ రాజీ పడదగ్గ కేసుల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ మంచి వేదిక అని అన్నారు. కేసుల సంఖ్యను తగ్గించడంతో పాటు కక్షిదారులకు సైతం సమయం ఆదా అవుతుందని పేర్కొన్నారు. అధికారులు, న్యాయవాదులు, పోలీసులు సైతం మంచి సహకారం అందిస్తున్నారని, భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో కేసుల పరిష్కారానికి ముందుండాలని సూచించారు. పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, బార్ అసోసియేషన్, ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్, బ్యాంక్ వాళ్ళు, ఇన్సూరెన్స్ వాళ్ళు అందరూ కూడా లోక్ అదాలత్ వచ్చిన ప్రతిసారి కూడా చాలా బాగా సహకరిస్తూ మన ఆదిలాబాద్ నుంచి ఎక్కువగా కేసులు డిస్పోజ్ అయ్యే విధంగా మీరు అందిస్తున్న సహకారం అనేది మరవలేనిది. ఈ సందర్భంగా మీ అందరికీ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీడియేషన్లో కూడా బాగా జరుగుతున్నాయి. ఎంఆర్ఆర్, తర్వాత కేఎస్ గారు వీళ్ళందరూ కూడా అఫీషియల్గా మీడియేటర్స్గా ఉన్నారు. వాళ్ళు కూడా కేసులు బాగా డిస్పోజ్ చేస్తున్నారు మీడియేషన్ సెంటర్ నుంచి. అదేవిధంగా ఎక్కడ నేను ఫ్యామిలీ కోర్టు ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను. ఏదైనా అపీరెన్స్ స్టేజ్లో కూడా వచ్చినప్పుడు ఇద్దరికి కూడా చెప్తే అప్పటికప్పుడు నిన్న రహీం సార్ కేసు ఒకటి ఉట్నూరు వాళ్ళది నిమిషంలోనే సెటిల్ అయిపోయింది. వెంటనే కూడా తీసుకుని వెళ్ళిపోయాట ఉట్నూరు అతను. సో దట్ ఇట్ సెల్ఫ్ షోస్ ది అడ్వకేట్ ఫెటర్నిటీ ఫ్రమ్ ఆదిలాబాద్ బార్ ఆల్సో హోల్ హార్టెడ్లీ కోఆపరేటింగ్ ఫర్ మీడియేషన్, కన్సిలియేషన్ అండ్ లోక్ అదాలత్ ఇష్యూస్. ఇది మిగతా బార్తో పోల్చుకుంటే ఈ ఆదిలాబాద్ బార్లో మంచి మనసు ఉన్న న్యాయవాదులు ఎక్కువ మంది ఉన్నారు. ఈ సందర్భంగా వారిని అభినందించకపోతే అది నా పొరపాటు అవుతుంది. కాబట్టి ఈ వేదిక మరొకసారి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇదే సహకారాన్ని నేనున్నంతకాలం నా తర్వాత వచ్చే న్యాయమూర్తులు కూడా అందించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు. అదేవిధంగా ఆన్ మెరిట్స్ కోర్టులో డిస్పోజల్ వచ్చినప్పుడు కూడా మిగతా మా కోర్ట్స్లో అన్ని చోట్ల కూడా ప్రాసిక్యూషన్ డిపార్ట్మెంట్ కానీ, డిఫెన్స్ కానీ, సివిల్ సైడ్ ఉన్న ప్లెయింటివ్ డిపెండెంట్ అడ్వకేట్స్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు. ఓల్డ్ మ్యాటర్స్ అంటే రెడీ చెప్తున్నారు. ఈ సందర్భంగా కూడా మీ సహకారం అనేది మరవలేనిది. అదేవిధంగా ఏదైనా క్రిమినల్ కేసుల్లో కాంప్రమైజ్ ఉన్నా కానీ ఇమీడియట్గా పర్టికులర్గా ఈ క్రిమినల్ కేసుల్లో కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ యొక్క సేవలు అనేది చాలా ఇంపార్టెంట్. వారు లేనిదే ఎక్కువ క్రిమినల్ కేసులు డిస్పోజల్ కావు. ఈ సందర్భంగా మన ఆదిలాబాద్ జిల్లాలో అటెండ్ అవుతున్నటువంటి అందరూ కోర్టు డ్యూటీ ఆఫీసర్స్ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పబ్లిక్ సర్వెంట్స్గా ఫీల్ అయ్యి సమాజంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అవ్వాలి, అందరూ రాజ్యాంగ హక్కులు పొందాలన్న ఉద్దేశంతో పాటుపడుతున్న వాళ్ళం. ఇందాక నగేష్ గారు అన్నట్టు మనకి ఎక్కువ ఓపిక ఉండాలి. ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళకి ఓపిక ఎక్కువ ఉండాలి, సమర్థత ఉండాలి. దాన్ని సమాజం కోసం బాగా ఓడాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క లోక్ అదాలత్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మా యొక్క లోక్ అదాలత్ కార్యక్రమానికి విస్తృత ప్రాచుర్యం ఇస్తున్నటువంటి ఆదిలాబాద్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటూ